అందరికీ నమస్కారం అండి. బాచీరావు పీపుల్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ఫ్రీ బస్సు మహిళల గురించి మాట్లాడదాం. మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉచిత బస్సు అనేది మహిళలకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటీవల ప్రవేశపెట్టారు ఉచిత బస్సు మహిళలందరికీ కూడా. మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇది మహిళలందరూ కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయమే. అభినందించాలి కూడా. ఉచిత బస్సు అనేది మహిళలకి ప్రవేశపెట్టడం అనేటటువంటిది. కానీ ఇక్కడ మహిళలు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు, బస్సులు ఉన్నాయి, అందరూ మహిళలు ఎక్కుతున్నారు. కానీ ఆ బస్సులో అసలే బస్సులు తక్కువగా ఉన్నాయి, జనాభా ఎక్కువగా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉచిత బస్సు అవడం వల్ల అందరూ కూడా బస్సులోనే ఉంటున్నారు. అంటే ప్రతి బస్సులో కూడా ఒక 80% మంది మహిళలే కనిపిస్తున్నారు. ఇది మంచి పరిణామం, పరిణామమే. మహిళలు తమ పనులు చేసుకోవడానికి బయటికి వెళ్ళగలుగుతున్నారు ఉచిత సదుపాయం ఇవ్వడం వల్ల. కానీ ఈ మహిళల్లో కొంతమంది ఆలోచన విధానం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంది చెప్పాలి అంటే. వాస్తవంగా మనం చూసినట్లయితే ఎలాగా అంటే, ఈ బస్సుల్లో ఈ లోపల ఏంటంటే పెద్ద పెద్ద పెట్టెలు, అంటే బస్సులో పెట్టెలు అనేవి పైన వేసుకోవాలి, కానీ పెద్ద మనుషులు నిలబడడానికి కూడా చాలామందికి స్థలం లేని విధంగా పెద్ద పెద్ద అట్ట పెట్టెలు తీసుకొచ్చి లోపల వేసేస్తున్నారు. కనీసం ఒక 5-6 నిలబడే అవకాశం ఉంది. బస్సు ఫుల్గా కూర్చోడానికి సీట్ లేకపోయినా కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేకుండా మూటలని, పెట్టెలని పైన అన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నా కూడా పెట్టుకోకుండా అన్నీ కింద పెట్టేసి ఒక 10 మంది నిలబడే ప్లేస్లో ఈ సామాన్ పెట్టడం వల్ల 10 మంది కూడా ఎక్కడ నిలబడతారు? చాలామంది పిల్లలు, స్టూడెంట్స్, చదువుకునే పిల్లలు కూడా స్కూల్, కాలేజ్కి వెళ్ళాలి, టైం అయిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ మెట్ల మీద, స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నారు. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అనుకునే సమయం చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా ఏమవుతుందంటే ఇబ్బంది వచ్చి వాళ్ళు మెట్ల మీద నుంచోవలసి వస్తుంది పిల్లలందరూ. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు అంటే ఈ ఉచిత బస్సు అవడం వల్ల అవసరమై వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ కొంచెం షాపింగ్ల పేరు చెప్పి వెళ్తూ ఉన్న వాళ్ళు, ఎవరైతే స్కూల్కి, కాలేజీకి, అదేవిధంగా ఉద్యోగాలకి వెళ్ళాలనుకుంటున్నారో పిల్లలు, మహిళలు, వీళ్ళందరూ కూడా బస్సులోనే వెళ్తారు. వీళ్ళందరికీ కూడా అసలు బస్సులో సీట్ దొరకట్లేదు సరికదా. కనీసం నిలబడైనా తమ గమ్యస్థానాన్ని చేరుకుందామంటే ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఈ సామాన్ అనేది వేసేస్తున్నారు. కాబట్టి ఈ బస్సు పైన వేసుకోవాల్సినటువంటి పెట్టెలు, అట్టలు వేరే ఇంకో రకంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అన్ని జనాలు ఎక్కేటటువంటి బస్సుల్లో, పైగా పొద్దున్నే అందరూ పనుల మీద వెళ్ళేటప్పుడు ఆ బస్సుల్లో ఒక 10 మంది మహిళల నుంచో వచ్చి అక్కడ అలాంటి స్థలంలో కూడా ఈ సామాన్లు, అట్టపెట్టెలు వేసేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకుని ఇంక ఇలాంటివి లోపల పెట్టెలు, సామాన్ అనే బ్యాగులు అవి ఉంటే పైన పెట్టుకోవాలి, కానీ కింద పెట్టేసేయడం, అడ్డంగా పెట్టేయడం, మెట్ల మీద పెట్టేయడం, అసలు దిగకుండా ఆ పెట్టెల మీద నుంచి వాళ్ళ స్టాప్ వచ్చి దిగలేక పాపం చాలామంది పిల్లలు, పెద్దోళ్ళు కూడా ఇబ్బంది పడి దొర్లిపోయే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అదేవిధంగా కొంతమంది మహిళలు బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు ఏంటంటే సీట్లో కూర్చున్న మహిళలు ఉంటున్నారు చాలామంది. వాళ్ళకి ముందర స్టేషన్లో ఎక్కిన వాళ్ళకి సీట్ దొరుకుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసము వీరిని నుంచోడానికి కూడా నుంచోనివ్వట్లేదు. ఆ పక్కన గోతు రోడ్లు, ఆ రోడ్ల నుంచి వెళ్తూ ఉంటే మహిళలు అనేవాళ్ళు అటు ఇటు పక్కకి పడిపోతుంటే కూడా ఏదో వీళ్ళు, ఈ మహిళలు అనేటటువంటి వాళ్ళు ఫ్రీ బస్ అని పేరు ఫుల్గా కూర్చొని ఎంతటి కొంచెం కూడా సహకరించకుండా వాళ్ళని అసలు నించోడానికి కూడా ఇబ్బంది పెట్టేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడుతున్నారు. దానివల్ల ఎంతోమంది చిన్న పిల్లల్ని తీసుకొని తల్లులు, కొంచెం వయోవృద్ధులైనటువంటి వాళ్ళు, ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నుంచోలేని స్థితిలో ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వీళ్ళందరూ కూడా నిలబడి ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు సీటు కూడా ఇవ్వకుండా పిల్లల్ని కూడా వేసుకుని బ్యాగులు కూడా సీట్లోనే పెట్టుకుని కూర్చునే మహిళలు కూడా ఎక్కువైపోయారు. ఈ ఫ్రీ బస్ పేరు చెప్పి
ఆ బస్సుల్లో కూడా పెట్టేసుకుని కూర్చుంటున్నారు. వాడిని ఎవరు కూడా ఆ సామాను బస్సులో వేయొద్దని చెప్పటం లేదు. ఆ సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టినా ఎవరు చెప్పటం లేదు. ఆ సీట్లో బ్యాగ్లో కూడా వాళ్ళు కూర్చుని వాళ్ళ బ్యాగ్ కూడా సీట్లోనే పెట్టుకుంటున్నా కూడా ఎవరు చెప్పట్లేదు. దీనివల్ల ఏంటంటే చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. మళ్ళీ సీట్ ఏమన్నా కూడా దీనివల్ల ఏంటంటే ఎంతో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతోంది. పనుల మీద పాపం వెళ్ళేటటువంటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా కూడా ఊళ్ళని దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ మంది వెళ్తూ వస్తూ ఉద్యోగరీత్యా వెళ్తూ ఉంటారు. చదువుకునే పిల్లలు ఉంటారు, స్కూల్లో చదువుకునే అందరూ బస్సుల మీదే వెళ్తూ ఉంటారు. సమీపంలో గ్రామం వాళ్ళు పట్టణాలకు వస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఈ మెట్ల మీద అనేది నుంచోవడం వల్ల చాలా ప్రమాదాలు అనేవి జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి అదేవిధంగా ఒక మహిళ బస్సులో మధ్య స్టేషన్లో బస్సు ఎక్కినటువంటి ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆవిడ మధ్య స్టేషన్లో బస్సు ఎక్కి పాపం ఆవిడ అడిగారంట. ఆవిడ నుంచోలేకపోతుంది, పెద్ద ఆవిడ నుంచోలేక ఆవిడ కొంచెం ముందర కింద కూర్చుందామని ఆవిడ అడిగినప్పుడు నేను అక్కడ అసలు పెట్టి వాళ్ళ బ్యాగ్ తీయమంటే కూడా తీయమని అన్నారట. బ్యాగ్ తీస్తే ఆ పక్కకి వెళ్ళి కింద ఖాళీ స్థలంలో కూర్చుందామని ఆవిడ ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ బ్యాగ్ కూడా తీయకుండా అక్కడ నుంచుంటే నేను పడిపోతాను నా మహిళ అంటే, నువ్వు పడిపోతే మాకు వచ్చే నష్టం ఏమిటి అని మాట్లాడారట. అంటే సాటి మహిళ పడిపోయినా సరే వాళ్ళకి అవసరం లేదు అన్నట్లుగా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఈ ఆధార్ కార్డు ఇమ్మని ఐడెంటిటీ కార్డు చూపించమంటున్నారు. స్టెప్స్ మీద నుంచినటువంటి స్కూల్ పిల్లలు కానీ ఆ కాలేజ్ పిల్లలు కానీ మహిళలు కానీ ఏ విధంగా ఆధార్ కార్డు ఐడెంటిటీ కార్డు తీయగలుగుతారండి? వాళ్ళు బ్యాగ్ చేత్తో పట్టుకుంటున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ దొర్లిపోతున్నారు స్టెప్స్ మీద. సీట్లో కూర్చున్న వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసి ఇవ్వగలుగుతారు, కానీ అక్కడ స్టార్టింగ్లోనే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు తీయలేక బ్యాగు ఆ బస్సు కదిలిపోతూ ఉండి ఆ స్పీడ్లో అటు ఇటు పడిపోయి చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ కొంతమంది దిగలేకపోతున్నారు వాళ్ళ స్టేషన్స్ వస్తుంటే కూడా. కాబట్టి వాస్తవంగా చూసినట్లయితే మన బస్సులతో ఇబ్బందులు చాలా ప్రాంతాల్లో మహిళలు, చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు, ఆ ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు. వాళ్ళు పనికి వెళ్ళిపోతూ ఉండాలి, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలు కూడా నుంచోలేక ఆ స్ట్రెస్ మీద అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు, అదే ఉద్యోగం చేసే మహిళలు కూడా. కాబట్టి ఏంటంటే అందరికీ 2 వీలర్స్ ఉందో బస్సు మీదే వెళ్తారు. టీసీ బస్సు అనేది ఎంతోమంది పిల్లల్ని చదువుకోవడానికి వాళ్ళ స్కూల్ కాలేజీకి వెళ్ళడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి తమ ఉద్యోగ స్థానానికి వెళ్ళడానికి ఎంతో సహాయం చేస్తున్నటువంటిది ఈ బస్సు. కాబట్టి ఈ బస్సు విషయంలో చేయవలసింది ఏంటంటే బస్సులు అనేవి పెంచాలి. అదేవిధంగా జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది బస్సు ఎక్కుతున్నారు కాబట్టి బస్సులు అనేవి పెంచాలి. రెండోది ఏంటంటే బస్సుల్లో సామాన్ అనేది వేయకుండా చూడవలసినటువంటి అవసరం. బ్యాగులతోటి సంచీలతోటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా పైన పెట్టుకోవడానికి 2 పక్కల కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అయినా సరే పెట్టుకోకుండా కింద పెట్టి అదేవిధంగా సీట్లో పెట్టుకుని కూర్చుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో బస్సులో వారు ఆ సామాన్ పెట్టుకునే వాళ్ళందరినీ కూడా పైన అవకాశం ఇచ్చిన చోట పెట్టుకోవాలి, పెట్టుకునేలా చేయాలి. అదేవిధంగా కింద ఎవరు సామాన్ పెట్టుకోకూడదు. అలాగే పెద్ద పెట్టెలు, అట్టపెట్టెలు, పెద్ద పార్సిల్స్ అనేవి ఒక 10 మంది నిలబడే ప్లేస్లో ఆ పార్సిల్ 10 మంది స్థలాన్ని ఆక్రమిస్తుంది దగ్గర. కాబట్టి అలాంటి పార్సిల్స్ అన్నీ కూడా పైన వేసుకోవాలి, బస్సులోకి అలౌ చేయకూడదు. అదేవిధంగా మహిళలు కూర్చునేటటువంటి సీట్లో పురుషులు వచ్చి కూడా కూర్చుంటున్నారు కొన్ని చోట్ల. కాబట్టి మహిళలు కేటాయించిన ముందటి సీట్లలో మహిళలు కూర్చునే అవకాశం ఇవ్వండి, పురుషులకు కూడా సీట్ ఇవ్వండి, వారికి వెనకాల భాగాన్ని ఇవ్వండి. వారు కూడా వచ్చి ముందర మహిళల సీట్లో కూర్చుంటున్నారు. మంది ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లల్ని తీసుకుని వస్తున్నారు, వారికి కూడా సీట్ లేకుండా వారు కూడా నిలబడవలసి వస్తుంది. అలా నిలబడున్నా కూడా ఈ పురుషులు లేవటం లేదు. వారు వృద్ధులైన పురుషులేం కాదు, చిన్నవాళ్లే వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి పురుషులు వెనకాల సీట్లు ఇలాంటివన్నీ కూడా ఎవరు చేయాలంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగస్తులు చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చినట్లయితే కొంతవరకు కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. మొదటగా ఈ ఫ్రీ బస్ అనేది చాలా మంచి విషయం, అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫ్రీ బస్ అనేది 100% అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు పడిపోకుండా ఇబ్బందులు లేకుండా సంతోషంగా వెళ్ళాలి. అంటే ముందర బస్సు లోపల సామాన్ అనేది కింద పెట్టనివ్వకూడదు. రెండోది చిన్నపిల్లల్ని కూడా సీట్లో కూర్చుంటున్నారు, అలా కూర్చోనివ్వకుండా. మూడోది పురుషులు వచ్చి మహిళల సీట్లో కూర్చుంటున్నారు. ఇవి అనేది ముందర మానవలసిన అవసరం. మహిళలు కూడా సాటి మహిళే కదా నిలబడి ఇబ్బంది పడుతుందన్న ఆలోచన కూడా లేకుండా 3 కూర్చున్న సీట్లో ఒక్కళ్ళే కూర్చుని
పక్క మొత్తం బ్యాగులు పెట్టేసుకుని చిన్నపిల్లల్ని కూడా కూర్చోబెట్టేసుకుని ఎవరికి సీట్ లేకుండా చేస్తున్నారు. ఎవరు ఎంప్లాయీస్ ఉద్యోగానికి వెళ్ళి చదువుకునే పిల్లలు పెద్ద పెద్ద బ్యాగులు తీసి కనీసం వాళ్ళ బ్యాగ్ అయినా పెట్టుకోవడం అంటే కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. పక్కన ఐడి కార్డు తీయమన్నారు కాబట్టి కార్డు అనేది సీట్లో ఉన్న వాళ్ళందరినీ అడగండి, ఫస్ట్ తీసుకోండి. మెట్ల దగ్గర నిలబడున్నారో వాళ్ళని కార్డు అని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత బస్సు ఏదో ఒక చోట ఆగిన తర్వాత బస్సు ఆపి వాళ్ళ దగ్గర కార్డు తీసుకుని అప్పుడు ఎక్కించుకోండి. అంతేకాని బస్సు కదులుతూ ఉండి బస్సు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండి వాళ్ళని కార్డు అంటే వాళ్ళు కదిలిపోతున్నారు, బస్సు కదిలిపోతుంది, వాళ్ళ బ్యాగ్ తీయలేక చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియో అంశాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మీరు ఎవరైనా చాలామంది ఎదుర్కొనే సమస్య బస్సులో ప్రయాణించే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే ఇది. కాబట్టి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలను కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్.